ఇప్పుడు కొత్తగా బీటెక్ అయిపోయి జాబ్స్ కోసం చూసే వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహా ఇవ్వబోతున్నారు సార్? అంటే దేవుడికి పూజించమంటారా? లేకపోతే చదువుకుని నమ్ము చదువుని నమ్ముకోమంటారా సార్? కొత్తగా బీటెక్ అయిపోయిన వాళ్ళు ఉద్యోగాల కోసము ఏం చేస్తే సరిపోతుంది మీరు అడిగారు. ఎప్పుడు కూడా అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అతి సర్వత్ర అంటే ఏది ఎక్కువైపోతుందో అది పలచబడిపోతుంది. మొత్తం బీటెక్కే చదివేసేదాని వల్ల ఈ కంపెనీల్లో ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? లక్షల కోట్ల మంది బీటెక్ చదవడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి వచ్చింది. ఏఐ టెక్నాలజీ. అదేం చేస్తుంది? 10 మందికి ఉద్యోగం ఇచ్చే పనిని ఇది ఇద్దరు ముగ్గురితో చేసేస్తుంది. ఒకటి చేసేస్తుంది. అప్పుడు వీళ్ళ జీతాలు తగ్గుతాయి. ప్లస్ అది 24/7 పనిచేస్తుంది. అంటే 3 షిఫ్ట్లు అది ఒకటే చేస్తుంది. ఇక్కడ వీళ్ళకి ఒక షిఫ్ట్ ఇస్తారు. అంటే వాళ్ళకి ఆడ బెనిఫిట్ కలుగుతుంది. ఇకేం చేస్తున్నారు? లక్షల మంది ఉద్యోగులను తీసేస్తున్నారు. మరి బీటెక్ వైపు ఎందుకు ఒక మహమ్మారిలాగా, ఒక మత్తెక్కిన వాళ్ళలాగా, ఒక పూనకు వచ్చిన వాళ్ళలాగా బీటెక్ అని పోతే అదేమైంది? అతి సర్వత్ర వర్జయేత్. ఏది ఎక్కువైతే అదే ప్రమాదం అవుతుంది. కాబట్టి ఈ బీటెక్ వాళ్ళు ఎక్కువైపోయేసి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? దానికి పరిష్కారం ఎంబీఏ చేయాలి. ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంబీఏ మార్కెటింగ్ కానీ ఫైనాన్స్ కానీ చేసిన వాళ్ళే ప్రపంచాన్ని ఏలుతున్నారు. ప్రపంచానికి కావాల్సిన ఎంబీఏ స్టూడెంట్సు. మేనేజ్మెంట్ స్కిల్స్‌తో ఉన్నవాళ్ళు. అంతే కదా! ఫైనాన్సు, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇదే. అడ్మినిస్ట్రేషన్ ఇదే. ఎంబీఏని అడ్మినిస్ట్రేషను. ఎంతమంది బీటెక్ వాళ్ళు ఇంకే టెక్ వాళ్ళు ఉన్నా కానీ ఎంబీఏ వల్ల నడిపించేది. బీటెక్ చదివిన వాళ్ళు 1 లక్షల జీతాలు తీసుకోవచ్చు. ఆ జీతాలు ఇచ్చేవాళ్ళు ఎంబీఏ చేస్తుంటారు. మేనేజ్మెంట్ స్కిల్స్ వాళ్ళకు ఉండాల. వాళ్ళకి బీటెక్ అవసరం లేదు. ఒకవేళ ఉన్నా కానీ ఎంబీఏ స్కిల్స్ వాళ్ళకి కావాల్సిందే. ఎంబీఏ ఎప్పటికీ పడిపోదు. స్కిల్ అనేది ఎప్పటికీ పడిపోదు. అది ఎప్పటికీ అవసరమే. కాబట్టి దాంట్లో ఎన్ని కోట్ల మంది తయారైనా అన్ని కోట్ల మందికి ఉపాధి ఉంది. తీసి పడేదానికి లేదు. అది బ్రెయిన్ వర్క్. దాంట్లో ఉంది ఉపాధి. ఉపాధి ఉన్న దాన్ని పట్టించుకోలేదు. బీటెక్ అని చదువుంటే పిల్లనిస్తున్నారు. బీటెక్ అని చదువుంటే అమ్మాయిని తీసుకుంటున్నారు. ఈరోజు లక్షలుగా కార్పొరేట్ సంస్థలు ఇలా తోసేస్తున్నారు. డస్ట్బిన్లు వేసినట్టు తోసేస్తున్నారు. మాకు అవసరం లేదనేసి. వాళ్ళని ఎదిరించేది మనం ఎదిరించగలం. ఇస్తే జీతం ఇస్తే తీసుకుంటాం, ఉద్యోగం ఇస్తే తీసుకుంటాం, లేదంటే ఇంకో కంపెనీ వెతుక్కుంటాం. కాబట్టి ఈరోజు బీటెక్ అనేది నాకు తెలిసినంత వరకు అవసరం లేని విద్య అయిపోయింది. అన్ని కాలేజీలు వచ్చేసాయి, అన్ని కోట్ల మంది చదివేస్తున్నారు. చదివేస్తే అంత కోట్ల మంది ఉపాధి కావాలి కదా. కాబట్టి ఎంబీఏ మార్కెటింగ్ ఫినాన్స్కి ఎక్కడా కానీ సమస్య వచ్చినట్టు ఇంతవరకు న్యూస్ లేదు. సమస్య రాదు కూడా. అవసరమైంది కూడా ఎంబీఏ స్టూడెంట్సే. గొప్పగా చదివి ఓ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో, ఓ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనో పోయి ఎంబీఏ చేయగలిగితే ఎట్లుంటుంది? బయట రాగానే ప్యాకేజు 50 లక్షలు, ₹1,00,00,000 ఉంటుంది. స్టార్టింగ్ ప్యాకేజే. ఆడ కంప్లీట్ అయ్యి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేశానంటే ఇంకా ఆడు ఈ భూమి పైన ఇంకో భూమిని సృష్టించగలడు. అంత నాలెడ్జ్ ఉంటుంది. అటువంటి దాన్ని పోటీ పడకుండా దగ్గరలో ఉన్న ఒక బీటెక్ కాలేజీలో చదివేసి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేదంటే ఎక్కడవుతుంది? ఓవర్ అయిపోయింది, ఎక్కువైపోయింది. అవసరానికి మించి 100 రెట్లు 200 రెట్లు ఎక్కువైపోయినారు వీళ్ళు ఎంప్లాయీస్. వాళ్ళు కూడా ఎక్కడ ఇవ్వగలుగుతారు? వాళ్ళకి ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ఆల్రెడీ ఉన్న వాళ్ళ స్కిల్ ఉన్న వాళ్ళని పక్కన పెడుతున్నారు, ఏర్పి చవతలు పడేస్తున్నారు. దీనికి దేవుడు ఎందుకు? దేవుడికి సంబంధం ఉంది. స్వయం నిర్ణయాల్లోనే పొరపాటు ఉంది. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చదవడం లేదు, అంటే నిర్ణయాలు తీసుకోవడం లేదు. కాబట్టి ఎంబీఏకి ఎక్కడైనా సమస్య వచ్చినట్టు ఎప్పటికీ రాదు. ఓ ఎలన్ మస్క్ కూడా ఎంబీఏ స్టూడెంటే. ఆయన బీటెక్గా చదివింది. ఆయన ఎంబీఏ స్టూడెంట్ కాబట్టి ఈరోజు నెంబర్ 1 ఇన్ ది వరల్డ్ అయినాడు. ఆయన తెలిసి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా చదవాలి. మా అబ్బాయి చెప్పాడు, ఎలన్ మస్క్కి 1 వీక్లో 35,000 కోట్లు 40,000 కోట్లు నష్టం వస్తుంది అని 1 వీక్లోకి తెలిసిందంట ఆయన సంస్థలో. ఆయన ఆలోచించి పర్సనల్ క్యాష్ అయితే వేసేసి ఫిలప్ చేసేయచ్చు. ఏముంది నష్టం వచ్చేటప్పుడు ముందుగా పూడ్చుకుందామని. ఆయనకు డబ్బు లేకుండా కాదు, కానీ ఆయన ఆలోచించి ఇమ్మీడియట్ ఆయనకున్నటువంటి నమ్మకస్తుల ఫ్రెండ్స్ అందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, నేను కొత్తగా ఒక కంపెనీ పెడుతున్నాను, ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇన్ని లాభాలు వస్తాయి అని చెప్పడంతో ఇమ్మీడియట్ అందరూ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసేకాడికి గ్రోత్ వచ్చింది. ఈడ వచ్చిన రాబోయే నష్టాన్ని ఏం చేశాడు? 1 డేలో అధిగమించేసాడు. 35,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఇన్కమ్ వచ్చింది అనుకుందాం మనం ఉదాహరణకు. అంతకు 2-3 రెట్లు ఎక్కువ ఇన్కమ్ క్రియేట్ చేశాడు. అంటే డబ్బును ఆయన నిమిషాల గంటల పైన పుట్టించేసాడు. ఉన్న డబ్బును మళ్ళీ అయితే బొక్కకు పూడ్చలేదు. ఎన్ని రోజులు పుడుస్తావు? అది ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క సామర్థ్యం, నాలెడ్జ్ అలాగే ఉంటుంది. ఆకలి అనేవాడికి అన్నం పెట్టకూడదు, ఆ అన్నాన్ని సంపాదించుకుని దారి చూపించాలి. అదే చేపలు పట్టేది నేర్పించండి,
మీరు చేపలు కడుపు పెట్టద్దండి అంటారు. పట్టుకునేవాడికి నేర్పించేస్తే వాడు పట్టుకుంటాడు. అందరికి పెడతా ఉంటే ఎన్ని రోజులు పెడతాం? కాబట్టి ఎంబీఏలో స్టూడెంట్కి ఎంబీఏ చదువుకున్న వాళ్ళకి ఆ స్థితి స్థాయి ఉంటుంది. కాబట్టి ఇది ఎవరినైనా చెప్తారు, ఎంబీఏ అంటే అల్లాటప్పకాలాలు చేసినా ప్రయోజనం లేదు. ఆ గొప్ప స్థాయిలో వాళ్ళు శిల్పాలలాగా చెక్కేస్తారు ప్రాంతాలని, దేశాలని, ప్రపంచాన్ని. ఇంకే దీనికి మించిన పరిష్కారం ఇప్పుడు కూడా బీటెక్ చదివిన వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకొక 4-5 ఏళ్ళు అయితే కూడా అవుతుంది. ఎంబీఏ కంప్లీట్ చేసుకుంటే ఆ రోజు నుంచి సువర్ణమైన జీవితమే. సామర్థ్యాన్ని పెంచుకునే చదువులు ఇప్పుడు సామర్థ్యం ఉంది, ఈ సామర్థ్యం అవసరానికి మించి ఉంది, అవసరం లేనంత ఉంది. ఎవరు ఎక్కడిస్తారు ఉద్యోగాలు? అవసరమే లేదన్నప్పుడు ఎంత సామర్థ్యం ఉండి ఏం చేసేది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడిపోతున్నారు కంపెనీలు. దాన్ని ఎవరేం చేయగలరు?